నమస్తే. గిదే మన ఊరు మస్తు ఉంటది. ఓ అరే మర్చిపోయినా, మంచిగున్నావా? సపరిత్తా సపరిత్తా ఈడెవరంటే మా ఆస్థాన గాయకుడు. ఒకప్పుడు రాదులం అన్ని విని ఈడొక్కడు మిగిలిండు. నిమిషం చిన్న డౌట్ ఉన్నది నాకు. పిల్లి పక్కన ఎలక దీపికా పిల్లి మంచిగా యాక్టింగ్ చేస్తుందా? ఎలకని ఎందుకు అడుగుతున్నావయ్యా? పిల్లికి ఎలకే కదా సాక్ష్యం. మన ఊర్లో ఇంకా చాలా మంది ఉన్నారు, సో వాళ్ళని కూడా పిలుద్దాం. నిన్ను చూస్తూ ఉంటే కన్నులు రెండు తిప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పక చూస్తావే, కన్నుల ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారం ఆయనే, శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. బాగున్నారు అందరూ. పవిత్ర అంటే ఫ్లవర్ అనుకుంటారా? ఫైర్ తగ్గేదేలా, ఇంతకన్నా తగ్గితే ఎవరు కనపడేదేలా. దీనికి ఇంకొకటి ఉన్నది, దానికి ఇది అసలు పడదు. ఊర్లో ఇద్దరు కొట్లాడుతూనే ఉంటారు ఊకే. జ్వాలారెడ్డి తెలంగాణ బిడ్డరో, కారా బూంది లడ్డురో వాడించే కబడ్డీలో. జ్వాలారెడ్డి ఓయమ్మో జ్వాలారెడ్డి. నా పేరు విమూష. ఈ ఊరోళ్ళ కనరాక హింస అంటారు. తొందరమ్మ లాగ్ అవుతుంది కానీ బిజినెస్ లాగ్ అవుతుంది కానీ. నాకు ఇష్టమైన సింగర్ చిత్ర, ఇష్టం లేని క్యారెక్టర్ పవిత్ర. ఇది కాదబ్బా, మన ఊర్లో ఫ్యామిలీ ఉంటది, వాళ్ళని రమ్మని చెప్పు. ఇడు దుబాయ్ పోయి వచ్చిండు, ఏం మాట్లాడు. ఒక ఐఫోన్ కొన్నాడు, ఒక అద్దాలు కొన్నాడు, అది పట్టుకుని తిరుగుతా బిల్డప్ కొడతా ఉంటాడు. బ్రదర్ నీ పేరేంది చెప్పాడు. బలుపు. బ్రదర్ పేమెంట్ కావాలా అడగాడు. యాటిట్యూడ్. ఎరుపు అద్దాలు భలే ఉన్నాయి బ్రదర్. నీ షర్టు మంచిగున్నది బ్రదర్, తీస్తాడు. నెక్స్ట్ ఎవరు? వద్దురా సోదరా, అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా, ఆదరా బాదరా, నువ్వు వెళ్ళెళ్ళి రోజులో పడొద్దురా. జానీ మాస్టర్, మీ పరిస్థితి కూడా ఇంతే కదా ఇంట్లో. నవదీప్ గారు నాగలేదు మీరు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలయ్యా. ఐ నో ఇట్. నైట్ అయితే వేస్తాం మందు. మర్చిపోయినాడు నన్ను అడగకు, నేనే నా 2 డేలాగా మర్చిపోయినా. ఇంకా చాలా మంది ఉన్నారు. కమాండ్ ఊరో తొందర రా. అందరికి నమస్తే, మైసెల్ బాలు. నేను ఈ ఊర్లో చాలా పెద్ద చిల్లరగాన్ని. మా పక్క ఊరోళ్ళు అంటే నేను సీరియస్ అవుతా గానీ మా ఊరోళ్ళు అంటే మాత్రం నేనేమన్నా, ఎందుకంటే మాకు వంతుంటాయివా. ఏంట్రా ఇది? అందరు నాకు నమస్తే పెడతారు, నేను పలుకుతా, కానీ మా సర్పంచ్ మాత్రం నేను అస్సలు పలక. ఏం సర్పంచ్ మాట్లాడవేందే? ఇంకా ఎంతమంది ఉన్నారు వెనకాల రమ్మని చెప్పారు అందరినీ. ఇదేమిటమ్మా మాయా మాయకం కమ్మిందా. నమస్కారం సర్పంచ్ గారు. నమస్కారం. ఎవరైనా వాళ్ళ మొగుడు తప్పిపోయినాడు, ఆయన కోసం ఎతుకుతా ఉంది. జాతరలో కళ్ళ గంతలు కట్టి వీరి గుమ్మడి పండు వీడి పేరేంటి అంటే వాడు కోవిడ్ వెళ్ళిపోయాడు. అవును వాడే. సరే గానీ ఇప్పుడు మన దగ్గర పంచులు అయిపోయినాయి, లాస్ట్ ఒక పంచు కావాలా? మంచి పంచు చెప్తా. ఏంది ఆ పంచు? సర్పంచ్. అవురా రే, నీకు పిల్లలు పుట్టారా? 10 మంది ఉన్నారయ్యా. ఫస్ట్ సన్ను, నెక్స్ట్ సన్నే, నెక్స్ట్ సన్నే. సన్నెక్స్ రీఛార్జ్ చేసుకోండి. మా ఆయన జాతరలో తప్పిపోయిండయ్యా. ఆ జాతరలో తప్పిపోయిన మా ఆయన్ని ఈ మాస్ జాతరలో ఎత్తుకుందామని వచ్చినాయ్యా. ఆయన మా నాన్న సరిపోయారు ఇద్దరును. నవదీప్ గారు, మా ఆయన మీ లెక్కే చాలా మామ లెక్క ఉంటాడు. జానీ మాస్టర్ గారు, మా ఆయన మీ లెక్కే చికిరి స్టెప్పులేస్తాడు. మీకు ఎవరికైనా మా ఆయన ఆచూకీ తెలిస్తే కొంచెం చెప్పండి అయ్యా.
యాటిట్యూడ్ నా కొడుకు ఎడబావు నువ్వు అయిపోయిందా ఇంకా కూడా ప్రాక్టీస్ చెప్పించి నాకే తెలియదు ఎంతమంది ఉన్నారు. కాలాలు కళ్ళార చూసేనులే వసంతాలు నేచింది రోజుకే. ఒక దాల్ తడక, ఒక బటర్ మసాలా, 2 బటర్ నాన్. ఇదేమీ మారలేదు. సో ఇదే అండి మా ఊరు. కొంచెం కష్టంగానే ఉంటుంది, కొంచెం ఓర్చుకోండి మా కోసం. నాకు ఎంత ప్రెజర్ ఉంటుందో మీకు తెలుస్తూ ఉంటుంది. మెంటర్స్ నన్ను దృష్టిలో పెట్టుకొని ఎట్ట బతికి నా కొడుకు నేను అది దృష్టిలో పెట్టుకొని ప్లీజ్. సూపర్ సద్దాం అండ్ టీమ్. సో జడ్జెస్ ఎలా అనిపించింది నవదీప్ గారు? అదిరిపోయింది. ఊరు సెటప్ అంటేనే బాగుంటది. అందరూ ఇందులో చాలా పెక్యులియర్ క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రేంజ్ లో ఉన్నారు. ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. మరి ఏమంటారు మాస్టర్జీ? చాలా సత్తం పల్లెటూరు వాతావరణంలో స్కిట్లు మొత్తం ఉంటాయి. ఎస్ మాస్టర్ గారు, జానీ మాస్టర్. ఏంది మ్యా చాలా బాగా మాట్లాడుతున్నావు నువ్వు. ఎక్కడ? నెల్లూరు. అది మ్యాటర్. బిందు మాధవ్ గారు? స్కిట్ చాలా బాగుంది. దిస్ ఈస్ లైక్ పైసా వసూల్ ఫర్ మీ. లైక్ లవ్ ట్రైలర్ లో చెప్పారు కామెడీలో తగ్గేదే లేదని. నిజంగానే తెలుస్తుంది నాకు. వెరీ గుడ్ బాయ్స్ అండ్ గర్ల్స్.